తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 2022 టెట్ ఫలితాలలో రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ప్రభంజనం. టెట్ పేపర్ 1లో 133 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన జె అంజని. టెట్ పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్ విభాగంలో 129 మార్కులు 127 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంకులు సాధించిన జె అంజని ఎన్ సరిత. టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ విభాగంలో 122 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంక్ సాధించిన ఏ మమత. మరియు అన్ని పేపర్లలో 90% ఉత్తీర్ణత సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. 2017-18 డిఎస్సి ఎస్జిటిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మహేష్. స్టేట్ టాప్ 10 ర్యాంకులతో పాటు అత్యధిక ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. మరియు గురుకుల టీచర్స్ లో టీజీటీ మ్యాథ్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ స్రవంతి, టీజీటీ బయో సైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సుధా, టీజీటీ సోషల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ బి శ్రీధర్, టీజీటీ సోషల్ స్టేట్ సెకండ్ ర్యాంక్ రాజేందర్ రెడ్డి, టీజీటీ తెలుగు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అంజన్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రాజ్యలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ సెకండ్ ర్యాంక్ దివ్య, టీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ శ్రీలక్ష్మి, పీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ మురళి, పీజీటీ ఇంగ్లీష్ స్టేట్ థర్డ్ ర్యాంక్ యాదగిరి. 2017-18 డిఎస్సి గురుకుల టీచర్స్లలో 70 నుండి 80% ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. టెట్ మరియు డిఎస్సి కోచింగ్ కొరకు డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో అత్యుత్తమమైన అధ్యాపక బృందంచే కొత్త బ్యాచ్లు ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి 9246208422, 8885555202, 88585900, 8008954440, 8008954448, 8520844463. మనకి ఎగ్జాక్ట్లీ 5 days బ్యాక్ ఏపీ డిప్యూటీ డిఈఓ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ను విడుదల చేసినది ఎవరు అనగా ఏంటిది అనగా ఏపీపీఎస్సి పిఎస్సి. ఓకే స్టూడెంట్స్, మరి ఈ ఏపీపీఎస్సి వారు విడుదల చేసిన డిప్యూటీ డిఈఓ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, మనం సింపుల్గా డిప్యూటీ డిఈఓ అనే పేరుతోటి పిలుస్తూ ఉన్నాం. మరి ఈ నోటిఫికేషన్ అనేది చాలా గొప్ప నోటిఫికేషన్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఒక హై స్థాయి ఆఫీసర్ పోస్టుకి డైరెక్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. ఈ పోస్టు ఎంతోమంది ఉద్యోగుల లేదా ఎంతోమంది నిరుద్యోగుల కలగా ఉంటుంది. అంటే నువ్వు జనరల్గా ఓకే అండి స్టేట్గా ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ పోస్టుకు వెళ్తున్నావు, ఓకేనా, ప్రమోషన్ల ద్వారా కాదు, ఓకేనా, ఒక ఎడ్జిటి టీచరు, ఒక స్కూల్ అసిస్టెంట్, ఒక జేఎల్ఓ ఇలా కాదు, నేరుగా డిప్యూటీ డిఈఓ పోస్టుకు సెలెక్ట్ అవుతున్నావు. అంటే సెలెక్ట్ కావడానికి ఈ నోటిఫికేషన్ మనకు దోహదపడుతుంది. కావున ఇలాంటి గొప్ప సువర్ణ అవకాశాన్ని మై డియర్ టీచర్స్, ఓకే టీచర్స్, సార్స్ అండ్ మేడమ్స్ అండ్ ఎవరైనా కావచ్చు, ఓకేనా, మీరు ఖచ్చితంగా ఇది ఒక కలల జాబుగా భావించాలి కూడా. ఎందుకు అంటే ఇలాంటి నోటిఫికేషన్ ఎన్నో సంవత్సరాలకు కానీ రాదు. జనరల్గా డిఎస్సి అంటేనే ఒక 2 yearsకో 5 yearsకో వస్తుంటుంది. ఇలాంటి నోటిఫికేషన్ కనీసం ఒక 10 yearsకో 20 yearsకో కూడా రాదు. కావున ఇలాంటి గొప్ప సువర్ణ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఇంకా చెప్పాలి అంటే అసాధ్యం అనేది మూర్ఖుల నిఘంటువుల్లో ఉంటుంది అని చెప్పాడు. ఎవరు? మనందరికి తెలిసిన వ్యక్తి నెపోలియన్ బోనపార్టీ లేదా నెపోలియన్ అని చెప్పుకుంటాం. అంటే అసాధ్యం అనేది మూర్ఖుల నిఘంటువులో ఉంటుంది, సుసాధ్యం అనేది సమర్థుల నిఘంటువులో ఉంటుంది. కావున మనం ఎలా అనుకుంటే అలా, అసాధ్యం అనుకుంటే అసాధ్యమే, సుసాధ్యం అనుకుంటే సుసాధ్యమే. మరి ఇది మీరు సుసాధ్యం అనుకోండి,
ప్రిపేర్ కాండి, మీరు సాధిస్తారు, ఒక మంచి ఉన్నత స్థితిలో ఉంటారు. ఇక మీకు ప్రమోషన్ అనేది మీరు ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏ రేంజ్లో ఉంటారో, మీరు డైరెక్టే హై రేంజ్లోకి వెళ్తున్నారు, అలాంటిది ఇంకా ప్రమోషన్ల ద్వారా ఇంకా హై రేంజ్కి వెళ్తారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అని చెప్పవచ్చండి. మరి ఈ డిప్యూటీ డిఈఓ పోస్టులు అనేవి విద్యా వ్యవస్థలో ఒక మంచి పోస్టులుగా మనం భావించవచ్చు. మరి ఇలాంటి పోస్టులకు సంబంధించి సమాచారం అంతా కూడా నెట్టులో అందుబాటులో ఉన్నది. ఓకేనా అండి? ఓకే. మరి సాధారణంగా ఈ పోస్టులకి 3 పద్ధతులలో ఎంపిక చేయడం జరుగుతుంది అని చెప్పవచ్చండి. 3 పద్ధతులలో ఎంపిక చేయడం జరుగుతుంది. 3 పద్ధతులు అంటే ఫస్ట్ పాయింట్ స్క్రీనింగ్ టెస్ట్, నెక్స్ట్ మెయిన్ ఎగ్జామ్స్ లేదా మెయిన్స్ అనొచ్చు కలిపి సింపుల్గా, అది పెద్ద విషయం కాదు. థర్డ్ కంప్యూటర్ ఎఫిషియన్సీ టెస్ట్, అంటే కంప్యూటర్లో ఎంత పరిజ్ఞానం ఉంది అని తెలుసుకోవడానికి నిర్వహించే పరీక్ష అని చెప్పవచ్చు. సరే, ఓకే స్టూడెంట్స్, మీ అందరు ఓకే అండి. ఓకే స్టూడెంట్స్ అనకూడదు, ఎందుకు అంటున్నానంటే టీచర్స్ అనే అంట. ఓకేనా? సాధారణంగా జాబ్లో ఉన్నా జాబ్ లేకున్నా ఒక బిఎడ్ కంప్లీట్ చేసిన వాళ్ళు అయి ఉంటారు కావున, ఓకేనా, మీరంతా ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయి ఉంటారు కావున మిమ్మల్ని సార్స్ అని అనడంలో తప్పు లేదు, అది కరెక్ట్ వర్డ్ కూడా. సరే, మరి మనం చూసినట్లయితే దీనికి సెలెక్ట్ కావాలి అంటే ఎన్ని స్థాయిలలో ఎగ్జామ్ నిర్వహిస్తారు అనే విషయాన్ని మనం చూద్దాం. ఓకే అండి, జనరల్గా 3 స్టేజెస్ అంటున్నాము అని చెప్పవచ్చండి. 3 స్టేజెస్ అంటున్నాము అని చెప్పవచ్చు. ఎన్ని స్టేజెస్ అండి? 3 స్టేజెస్. ఓకేనా? 3 స్టేజెస్ రైట్స్ అండి, ఎగ్జాక్ట్లీ కరెక్ట్, ఎలాంటి డౌట్ లేదు. 3 స్టేజెస్ అని చెప్పుకుంటున్నాము. ఓకే, ఇందులో ఒకటి ఏమనుకుంటున్నామంటే స్క్రీనింగ్ టెస్ట్. ఏమంటున్నామండి? స్క్రీనింగ్ టెస్ట్. నెంబర్ 1 స్క్రీనింగ్ టెస్ట్ అని చెప్పుకుంటున్నామండి. స్క్రీనింగ్ టెస్ట్. ఓకే, ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఎన్ని మార్కులకు నిర్వహిస్తారు అనే విషయాన్ని కనుక మనం చూస్తే, స్క్రీనింగ్ టెస్ట్ని సాధారణంగా జనరల్గా 150 మార్క్స్కి కండక్ట్ చేస్తారు అని చెప్పవచ్చు. 150 మార్క్స్కి కండక్ట్ చేస్తారు, 150 మార్కులకి కండక్ట్ చేస్తారు. ఇందులో అనుకున్న పర్సంటేజ్ వస్తేనే మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుంది, మెయిన్ ఎగ్జామ్ రాయడానికి అర్హులవుతారు. ఇందులో సరైన పర్సంటేజ్ రాలేదు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతారు అనే విషయాన్ని మనం చూస్తే, ఓకే, వాళ్ళ పేపర్ని సైడ్ పడేస్తారు, అంటే పరిగణనలోకి తీసుకోరు. మరి దీనికి సంబంధించి మనం చూస్తే ఓసీ అంటాం, చూసారండి, ఓపెన్ కేటగిరీ, మరియు ఓకే అండి ఈడబ్ల్యూఎస్ వీళ్ళకి 150 మార్కులకు గాను, మొత్తంలో 150 మార్కులకు గాను 40% మార్కులు రావాల్సి ఉంది. 40% రావాలి, మొత్తం మార్క్స్లలో 40% రావాలి. అంటే మనం ఈజీగా ఏమంటారండి క్యాల్కులేషన్ చేసుకోవచ్చు. అంటే 60 మార్క్స్ ఓకేనా రావాల్సి ఉంటుంది, అంతేనండి. రైట్. నెక్స్ట్ అదే మాదిరిగా మనం చూసినట్లయితే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే బీసీకి ఎంత పర్సంటేజ్ రావాల్సి ఉంటుంది? 35% రావాల్సి ఉంటుంది అని చెప్పవచ్చు. ఎంత శాతం రావాల్సి ఉంటుందండి? 35% రావాల్సి ఉంటుంది అని చెప్పవచ్చు. అదే మాదిరిగా ఎస్సీ, ఓకే అండి, ఎస్టీ, ఓకే అండి, అదే మాదిరిగా పీడబ్ల్యూడి, పర్సన్స్ విత్ డిసేబిలిటీ అంటాం కదండి, పర్సన్స్ విత్ డిసేబిలిటీ, ఐ మీన్ దివ్యాంగులు, ఐ మీన్ ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు లేదా ప్రత్యేక అవసరాలు గల వ్యక్తులు అనుకోవచ్చు. సో మరి ఈ రకంగా వీళ్ళకు మొత్తం మార్కులలో ఎంత శాతం పర్సంటేజ్ రావాల్సి ఉంటుంది అంటే 30% రావాల్సి ఉంటుంది. ఓకే అండి, సింపుల్గా చెప్పుకుంటే ఓపెన్ 40% రావాలి, బీసీకి 35% రావాలి, ఎస్సీ ఎస్టీ ఓకే పీడబ్ల్యూడి వీళ్ళకు ఎంత రావాల్సి ఉంటుందంటే 30% రావాల్సి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఈ స్క్రీనింగ్ టెస్టులో మార్క్స్ వస్తేనే వాళ్ళు నెక్స్ట్ ఎగ్జామ్కి ఎలా అవుతారు అని చెప్పవచ్చండి. మరి ఈ 150 మార్కులు దేనికి సంబంధించి ఉంటుంది అని అనే విషయాన్ని మనం చూస్తే, అంటే మరి ఈ రకంగా ఏపీ డిప్యూటీ డిఈఓకి సంబంధించి మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏమనుకున్నాము, ఫస్ట్ ఫేజ్లో ఓకే అంటే 3 స్టేజెస్లో సెలక్షన్ ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ ఏమిటి అనగా స్క్రీనింగ్ టెస్ట్ అనుకున్నాము. ఆ స్క్రీనింగ్ టెస్ట్ ఎన్ని మార్కులకు ఉన్నది అనే విషయాన్ని కనుక మనం చూస్తే, ఓకే అండి, స్కీమ్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్, ఓకే స్కీమ్
ఫర్ స్క్రీనింగ్ టెస్ట్. మరి ఈ స్కీమ్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఇది ఫస్ట్ స్టేజ్ అని చెప్తున్నాం. ఇందులో ఎన్ని మార్కులకు ఇది ఎగ్జామ్ ఉంటుంది అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం 150 మార్కులకు ఉంటుంది అనేసి, 150 మార్క్స్కి ఉంటుంది అనేసి. ఈ 150 మార్క్స్లో ఎవరెవరికి ఎంత రావాలనేది కూడా మనం ఇప్పుడే చెప్పుకోవడం జరిగింది. ఓకే అండి, నెంబర్ 1 ఓకేనా, ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్, అదే మాదిరిగా ఎక్స్ సర్వీస్ మెన్, వీళ్ళకి మొత్తం మార్కులలో ఎంత శాతం రావాలి అనుకున్నాము అంటే 40% రావాలి. అదే మాదిరిగా బీసీలకు ఎంత పర్సెంటేజ్ రావాలి మొత్తం మార్కులలో అంటే 35% రావాలి అనుకున్నాము. అదే మాదిరిగా చూస్తే ఎస్సీ ఓకే అండి, అదే మాదిరిగా ఎస్టీ, అదే మాదిరిగా పీడబ్ల్యూడి అంటే వికలాంగులు అంటాం కండి, పర్సన్ విత్ డిసేబిలిటీస్, వీళ్ళకి మొత్తం మార్కులలో ఎంత శాతం మార్కులు రావాల్సి ఉంటుందంటే 30% మార్కులు రావాల్సి ఉంటుంది. ఈ రకంగా వస్తేనే అంటే ఈ ఫస్ట్ పేపర్లో ఈ స్కీమ్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్లో దీన్నే మనం జిఎస్ పేపర్ అని కూడా అనవచ్చు. సరే ఓకే, ఇందులో ఈ రకంగా వస్తేనే క్యాల్కులేట్ చేస్తారు నెక్స్ట్ పేపర్స్ని. లేని పక్షంలో మిగతా వాటిని అనగా ఈ ఓకే అండి స్కీమ్ ఫర్ మెయిన్ ఎగ్జామినేషన్ని కానీ అదే మాదిరిగా ఓకే అండి మనం స్కీమ్ ఫర్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ సిపిటి అనవచ్చు దీనిని షార్ట్కట్లో. ఈ సిపిటిని కానీ దిద్దరు లేదా పరిగణనలోకి తీసుకోరు. సో మనకి ఈ రకంగా రావాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పవచ్చు. ఇందులో ఏమేమి ఉంటాయి అనే విషయాన్ని కూడా మనం ఇప్పుడే చెప్పుకున్నాము. ఏమేమి ఉంటాయి జిఎస్లో అంటే జనరల్ స్టడీస్ ఉంటుంది. ఆ జనరల్ స్టడీస్లో సైన్స్కి సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, సోషల్కి సంబంధించి హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, సివిక్స్ ఇవి ఉంటుంటాయి. వీటితో పాటు డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. దీంతో పాటు కరెంట్ అఫైర్స్ ఉంటున్నాయి. కరెంట్ అఫైర్స్ నేషనల్, ఇంటర్నేషనల్ ఇలాంటి విషయాలన్నీ కూడా ఉంటాయి. ఇక సోషల్ విషయానికి వస్తే ఓకేనా, ఇండియా లెవెల్ హిస్టరీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, ఎకనామిక్స్ కావచ్చు, సివిక్స్. సో అదే సందర్భంలో ఏపీకి సంబంధించి అంటే ఏపీ స్టాండర్డ్లో జాగ్రఫీ, హిస్టరీ వీటిని కూడా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం ఇంతకుముందు ఇప్పుడే చెప్పుకున్నట్టుగా నేషనల్ లెవెల్లో వీటన్నిటిని చదివినట్లయితే ఆటోమేటిక్గా ఈ స్టేట్ లెవెల్లో ఏపీ స్టేట్ లెవెల్లో ఈ విషయాలను చదవడం పెద్ద విషయం కాదు అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ రకంగా వచ్చిన వారిని ఓకేనా స్కీమ్ ఫర్ ఈ స్క్రీనింగ్ టెస్ట్ 150 మార్కులకు ఉంటుంది అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఇందులో ఈ రకంగా వస్తే ఇలా. నెక్స్ట్ స్కీమ్ ఫర్ నెక్స్ట్ అండి మెయిన్ ఎగ్జామ్స్. ఓకే, మెయిన్ ఎగ్జామినేషన్ ఓకేనా. మెయిన్ ఎగ్జామినేషన్ మొత్తం ఇది ఎన్ని మార్కులకు ఉంటుంది అంటే 450 మార్కులకు ఉంటుంది. మనకి నోటిఫికేషన్లో పేర్కొన్నట్టుగా మీరు చూస్తారండి, అయినా చెప్పడం మా ధర్మం. 150 మార్కులకు ఉంటుంది. ఇందులో జిఎస్ 150 మార్కులు. ఓకే, అందులో అదే మాదిరి అంటే జిఎస్ అంటే దీన్ని ఏమనొచ్చండి పేపర్ 1 అనొచ్చు అంతేగాండి. నెక్స్ట్ పేపర్ 2 ఓకే, ఇది 150 మార్కులకి ఉంటుంది. అదే మాదిరిగా పేపర్ 3 ఇది 150 మార్కులకు ఉంటుంది. మరి ఈ రకంగా మనం చూస్తే జిఎస్ 150, పేపర్ 2 150, పేపర్ 3 150. ఈ మొత్తం క్యాల్కులేట్ చేస్తే ఎంత వస్తుంది అంటే మనందరికీ తెలిసినట్లుగా 450 మార్క్స్ వచ్చేస్తుంది. ఓకే, మరి 450 మార్క్స్ అనేది మెయిన్ ఎగ్జామ్కి సంబంధించిన విషయం అని చెప్పవచ్చు. ఇందులో ఓకే అండి, మనకు ఆల్రెడీ ఇందులో మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా పర్సంటేజ్ వస్తేనే వీటిని చూస్తారు అంటే సెకండ్ పేపర్ చూస్తారు కాబట్టి ఇలా. ఓకేనా, ఈ జిఎస్లో ఏముంటాయండి సేమ్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఓకే అండి స్క్రీనింగ్ టెస్ట్ ఉంది కండి, స్క్రీనింగ్ టెస్ట్ మనం దీన్ని షార్ట్కట్లో ఎస్టీ అనవచ్చు. ఇది ఉంటుందండి అంటే ఎస్టీ అనవచ్చు. ఆ ఎస్టీకి స్క్రీనింగ్ టెస్ట్కి ఏవైతే చదివామో అవి యాజ్ టీజ్గా ఇక్కడ ఉపయోగపడతాయి. అదే మాదిరిగా ఎడ్యుకేషన్ అంటే దీన్ని మనం ఏమని చెప్పుకోవచ్చు అండి, ఇది ఎడ్యుకేషన్ పేపర్ ఇది. అదే మాదిరి ఇది కూడా ఏ పేపర్ అండి ఎడ్యుకేషన్ పేపర్ అని చెప్పవచ్చు. సో ఈ రెండు కూడా ఎడ్యుకేషన్ పేపర్సే. ఎడ్యుకేషన్ అంటే ఏమిటి, ఫిలాసఫీ, సైకాలజీ, స్కూల్ మేనేజ్మెంటు, సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇట్లా అంటుంటాం కానీ ఓకే, ఇవన్నీ కూడా మనకు ఈ 2 పేపర్లలో కవర్ అవుతాయి. ఈ 2 పేపర్లు కూడా అని చెప్పవచ్చు. వీటికి సంబంధించి మనం ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం జరిగింది. ఓకేనా, ఇందులో ఏ టాపిక్స్ ఉంటాయి, ఇందులో ఏ టాపిక్స్ ఉంటాయి అనేది ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. వాటికి సంబంధించి మీరు మన రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్లో ఏపీ డిప్యూటీ డిఈఓ అని చెప్పేసి మీరు టైప్ చేస్తే ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తాయి. ఓకే, సో ఇది మనకి ఈ పేపర్ 2కి సంబంధించి అంటే 1 ఇది 2. సో స్కీమ్ ఫర్ మెయిన్ ఎగ్జామినేషన్కి సంబంధించి అని చెప్పవచ్చు. ఓకే అండి, మరి మీకు జనరల్గా ఐడియా ఉంటుంది ఓకేనా. అవగాహన మేరకి
మీకు ఐడియా ఉంటుంది. మేము మా వంతుగా మీకు గుర్తు చేస్తుంటాము. ఇవంతా నోటిఫికేషన్ మీ దగ్గర అందుబాటులో ఉంటుంది. మీరు ప్రింట్ తీసుకొని ఉంటారు, ప్రతిదీ చదువుతారు. ఓకేనా, చదవాలి కూడా. సో అలా మీరు చదివినప్పటికీ మేము మిమ్ములను మీకు గుర్తు చేయడం మా గురుతర బాధ్యతగా గుర్తు చేస్తుంటామని చెప్పవచ్చండి. ఓకే అండి. నెక్స్ట్ స్కీమ్ ఫర్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ. అంటే ఈ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఒకప్పుడు విద్య లేనివాడు వింత పశువు అనేవాళ్ళు, ఇప్పుడు విద్య ఉన్నవాడు సంత పశువు అంటున్నారు. అయితే ఇది ఒక రకమైన సామెత. అయితే ఇప్పుడు ఏ ఎగ్జామ్ చూసినా, అంటే ఇప్పుడు ఏ పని చూసినా కంప్యూటర్ బేస్లో ఉంటుందండి. కంప్యూటర్ నాలెడ్జ్ మస్ట్ అండ్ షుడ్ అవుతుంది. స్పోకెన్ ఇంగ్లీష్ ఎలా అయితే మస్ట్ అండ్ షుడ్ అవుతుందో, ఈ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఆ రకంగానే మస్ట్ అండ్ షుడ్ అవుతుంది. అందుకనే ఈ కంప్యూటర్ బేస్డ్ లేదా కంప్యూటర్కి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. ఇన్పుట్ అంటే ఏంది, అవుట్పుట్ అంటే ఏంది, ఓకే లాగరిథం అంటే ఏంది, మొత్తానికి ఈ కంప్యూటర్లో ఏ డివైస్ ఎలా పనిచేస్తుంది, మౌస్ ఎలా పనిచేస్తుంది, మానిటర్ ఎలా పనిచేస్తుంది, సిపియు ఎలా పనిచేస్తుంది, మనం దాన్ని టైప్ అని మన కంప్యూటర్కి సంబంధించిన కీబోర్డ్ మీద తెలుగుని ఎలా టైప్ చేయాలి, ఇంగ్లీష్ని ఎలా టైప్ చేయాలి ఉంటాయి కానీ మీకు తెలుసు. శ్రీలిపి నేర్చుకుంటేనే మనం తెలుగులో ఇంగ్లీష్లో టైప్ చేసింది ఇంగ్లీష్లోకి మారుతుంది. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన యాప్ల వల్ల జనరల్గా ఎందుకు అంటే ENDU అట్లా చెప్పేసి ఇవన్నీ వచ్చేసినాయి. ఓవరాల్గా చెప్పాలి అంటే కంప్యూటర్కి సంబంధించిన నాలెడ్జి అవసరం. ఒక ఉద్యోగి మరి సీదా ఉద్యోగం అండి ఇది కాదు, ఒక ఉన్నత స్థాయి ఉద్యోగం. మరి ఇలాంటి ఉన్నత స్థాయి ఉద్యోగానికి కంప్యూటర్ నాలెడ్జ్ లేని పక్షంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కావున ఖచ్చితంగా ఈ స్కీమ్ ఫర్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, దీన్ని మనం కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ CPT అని చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఈ CPT అనేది ఎన్ని మార్కులకు ఉంటుంది అనే విషయాన్ని మనం చూస్తే, ఇది సాధారణంగా 100 మార్కులకు ఉంటుందండి. 100 మార్క్స్కి ఉంటుంది. ఓకే డ్యూరేషన్ అంటే ఎగ్జామ్ టైం 60 మినిట్స్. 60 మినిట్స్ అంటే ఎన్ని గంటలో మనందరికీ తెలుసు. ఓకే అండి, 1 అవర్. మరి ఈ 100 మార్కుల ఎగ్జామ్లో అంటే ఈ స్కీమ్ ఫర్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ CPT అంటున్నాం దీన్ని షార్ట్ కట్లో. ఈ CPT ఎన్ని మార్కులకు ఉంటుంది? 100 మార్క్స్కి ఉంటుంది. CPTలో ఏ సిలబస్ ఉంటుంది? మొత్తం కంప్యూటర్కి సంబంధించిన సిలబస్సే. మీరు చూడండి, మీ అందరి దగ్గర ఖచ్చితంగా నోటిఫికేషన్ ఉంది, మనకు నెట్లో అందుబాటులో ఉంది. తీసుకోండి, ప్రతి టాపిక్ మీరు దాన్ని రాసుకొని దానికి సంబంధించిన సమాచారాన్ని సూక్ష్మంగా చదువుకోవాల్సిన అవసరం ఉంది. సో మరి 60 మార్కులకు 60 నిమిషాలు ఉంటుంది, 100 మార్కులకు ఉంటుంది. 60 నిమిషాల పాటు ఉంటుంది ఎగ్జామ్, 100 మార్కులకు ఉంటుంది. ఇందులో మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా ఓకేనా ఎంత పర్సెంటేజ్ రావాలి అనే విషయాన్ని మనం చూస్తే, ఓపెన్ ఇందులో మనకి EWS అని చెప్పుకున్నాము, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని చెప్పుకోవడం జరిగింది. ఒక్క మాటలో మనం చెప్పుకోవాలంటే OC వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ మార్క్స్ రావాలి, ఇందులో కూడా 40% రావాలి. అదే మాదిరి BC వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ రావాలి, ఇందులో 35% రావాలి. అదే మాదిరిగా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు SC ST PWD వీళ్ళందరికీ సంబంధించి ఎంత పర్సెంటేజ్ రావాలి, 30% రావాలి. ఇలా ఎందులో CPT అంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఈ రకంగా ఈ 3 రకాల స్టేజెస్ ద్వారా ఉద్యోగులను లేదా ఉద్యోగార్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఆ ఉద్యోగార్థులు ఎవరు? ఏపీ డిప్యూటీ DEOలు అని చెప్పవచ్చండి. మరి మనం ఇలా ఈ విషయాలను గమనిస్తాం. మరి నెక్స్ట్ మనకున్న సమాచారం మేరకి నెక్స్ట్ ఏమిటి అనే విషయాన్ని మనం చూస్తే, ఒకసారి జోనల్ వైజ్ టోటల్ ఈ నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు వచ్చాయనే విషయాన్ని మనం చూస్తే, ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది అనే విషయాన్ని మనం చూస్తే 38 పోస్టులకు వచ్చిందండి నోటిఫికేషన్. ఇక మరి 38 పోస్టులకు సంబంధించి చూస్తే మనందరికి తెలుసు, 1975 అక్టోబర్ నెల 28వ తారీఖున మనకి అది ఉమ్మడి ఏపీగా ఉన్నప్పుడు జోనల్ సిస్టమ్, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మేరకి జోనల్ సిస్టమ్ ఉండే ఏపీ అండ్ తెలంగాణకి. సో తెలంగాణ 2014 జూన్ 2వ తారీఖున విడిపోయాక ఇప్పుడు నవ్య ఆంధ్రప్రదేశ్ లేదా సూర్య ఆంధ్రప్రదేశ్ లేదా అవిభక్త ఆంధ్రప్రదేశ్ ఇట్లా పిలుస్తారండి. మనకి అకార్డింగ్ టు ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ అని ఎలా ఆంధ్రప్రదేశ్ పిలవకూడదు, సూర్యాంధ్రప్రదేశ్ లేదా నవ్యాంధ్రప్రదేశ్ అని పిలవాలి. ఇది కరెక్ట్ వర్డ్. ఓకేనా? సరే, మనం ఆ సబ్జెక్ట్ కాదు, మన వెర్షన్ ఏందో మనం చూద్దాం. సరే, ఈ రకంగా చూస్తే ఎట్ ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని జోనులు ఉన్నాయంటే 4 జోనులు ఉన్నాయి. మొదటి జోను
ఓకే, మొదటి జోన్లో ఏమేమి వస్తాయంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వస్తుంది. ఈ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 7 పోస్టులు ఉన్నాయి. జోన్ 2 ఓకే అండి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా. ఈ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 12 పోస్టులు ఉన్నాయి. జోన్ 3 గుంటూరు, ప్రకాశం, నెల్లూరు. ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఇక్కడంటే ఆ ఉద్దేశం ఏంది ఆ జోన్లో లేదా ఈ జోన్లో అని అర్థం. 8 పోస్టులు ఉన్నాయి. జోన్ 4 అండి, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు. ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే 11 పోస్టులు ఉన్నాయి అనే విషయం మనకి ఇక్కడ స్పష్టమవుతుంది. ఇవి చూసేందుకు మీకు తక్కువగా అనిపించవచ్చు, ఎందుకంటే అండి హై స్థాయి పోస్టులన్నీ కూడా ఇట్లనే ఉంటాయి, భారీ సంఖ్యలో ఉండవు. సో మీరు అందరూ కూడా కెపబిలిటీ పర్సన్స్, కెపబిలిటీ అంటే సామర్థ్యం ఉన్న, మంచి సామర్థ్యం ఉన్న వ్యక్తులు కావున ఇలాంటివి మీరు చూపించండి. ఏమంటారు చూశారండి, సింహానికి ఓకే, సింహం వేటాడితే మంచి దానిని వేటాడుతుంది, కానీ మామూలు దాన్ని వేటాడదు అనే కాన్సెప్ట్ గుర్తుంచుకోండి ఇది ప్రిపేర్ అయ్యేటప్పుడు. ఓకేనండి, ఏమంటారు చూసారండి, కొడితే కుంభస్థలాన్ని కొట్టాలిరా అని చెప్పేసి అంటుంటారు. అంటే చెప్పొచ్చే ఉద్దేశం ఏంటంటే ఇలా ఇంకోటి ఎన్నో రకాలుగా చెప్పుకోవచ్చు అండి పోస్టులకు సంబంధించి. ఓకే అండి, మామూలు పోస్టులకు ప్రిపేర్ అయితే ఏముంది గొప్ప, మంచి క్రేజ్ ఉన్న మంచి హై లెవెల్ పోస్టులకు ప్రిపేర్ అయితే 99.9% సక్సెస్ అవుతాం. ఓకేనా, ఇన్ కేస్ మిస్ అయినా నష్టం లేదు, రేంజ్ పోస్టులకు ప్రిపేర్ అయ్యాము అనేది ఉంటుందండి. కావున ఖచ్చితంగా మీరు ఈ రకమైన విషయాన్ని అబ్జర్వ్ చేయాలి. మొత్తానికి ఈ 38 పోస్టులే అని చెప్పేసి మీరు చిన్న చూపు చూడకూడదు. మరి ఈ రకంగా మనం చూస్తే అత్యధికంగా ఏ జోన్లో ఉన్నాయండి పోస్టులు అంటే 2nd జోన్లో ఉన్నాయి. తర్వాత అత్యధికంగా ఏ జోన్లో ఉన్నాయండి ఓకేనా, తర్వాత ఫస్ట్ అత్యధికంగా ఏ జోన్లో ఉన్నాయి పోస్టులు ఈ జోన్లో ఉన్నాయి. తర్వాత అత్యధికంగా ఏ జోన్లో ఉన్నాయి ఈ జోన్లో, అంటే ఇది 2nd జోను, ఇది 4th జోను. తర్వాత ఏ జోన్లో ఉన్నాయండి 3rd జోన్లో ఉన్నాయి. తర్వాత ఏ జోన్లో ఉన్నాయండి 1st జోన్లో ఉన్నాయి అనేది మనకి ఇక్కడ స్పష్టమవుతుంది. ఓకేనా, 1st ఓకే అండి, 2nd ఓకేనండి, 3rd ఓకేనండి, 4th ఈ రకంగా మనకి జోనల్ వైజ్ పోస్టులు ఉన్నాయి అని చెప్పి చెప్పవచ్చండి. ఇక జనరల్గా మనం చూసుకున్నట్లయితే ఓకే అండి, ఓకే ఏజ్ పరంగా చూస్తే మీ అందరికి కూడా జనరల్గా ఐడియా ఉంటుందండి. ఏజ్ సరే ఇది విషయాలు కావచ్చు, ఇది విషయం కాదు, కామన్గా 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వాళ్ళు ఎలిజిబుల్ ఏజ్ పరంగా. ఓకే అండి, మరి సాధారణంగా మనకు ఏజ్ పరంగా 18 నుంచి 42 సంవత్సరాల వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే అండి, మరి జనరల్గా చూస్తే మనందరికీ తెలిసినట్లుగా ఓకే అండి ఓపెన్ కేటగిరీ 42. మరి ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్. ఓకే అండి, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్కి ఎన్ని సంవత్సరాలు ప్లస్ అంటే ప్లస్ 5 years అని చెప్పి చెప్పవచ్చండి. అదే మాదిరిగా పీడబ్ల్యూడి అనుకున్నాం కానీ ఇంతకుముందు పీడబ్ల్యూడి వీళ్ళకు ఎన్ని సంవత్సరాలు ప్లస్ 10 years అని చెప్పి చెప్పవచ్చండి. ఈ రకంగా మనకి ఇవి ఉన్నాయండి. వీటితో పాటు మీకు పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది, అవన్నీ మీరు చదువుతారు. ఓకే అండి, ఓకే మరి ఈ రకంగా మనం చూడడం జరుగుతుంది. మరి ఎగ్జామ్ సెంటర్లో ఏమిటి అనే విషయాన్ని మనం చూస్తే ఓకే ఎగ్జామ్ సెంటర్స్ ఓకే ఎగ్జామ్ సెంటర్స్ చూసినట్లయితే 13 జిల్లా కేంద్రాలలో ఉన్నాయి. అంటే పాత 13 జిల్లాలు అని చెప్పి చెప్పవచ్చు. 9+4 అంటే కోస్తాంధ్ర 9, రాయలసీమ 4. ఇది పాత పద్ధతిలో. ఓకే అండి, సో ఈ రకంగా మనం చూస్తే 9+4 ఎంత అంటే 13 అనే విషయం మనందరికీ తెలుసు. సో ఈ రకంగా ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్ అప్లై చేయండి. స్టార్టింగ్లో అంటే మనకి నోటిఫికేషన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే విషయాన్ని చూస్తే ఓకే అండి జనవరి 9 అంటే వచ్చేది 2024 జనవరి 9 కానీ వచ్చేది 2024 కాబట్టి 2024 అనేది 2024 అనేది కామన్ విషయం. 2024 ఓకే జనవరి 9 నుంచి ఓకే అండి జనవరి 29 వరకు మనం వీటికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఎలా అప్లై చేయాలి ఏంటంటే మీకు సాధారణంగా మనకు అప్లికేషన్ ఫామ్లో ఇవ్వడం జరిగింది. ఓకేనా, సాధారణంగా ఇందులో మళ్ళీ కొంత క్లాసిఫికేషన్ 250 రూపీస్ 150 రూపీస్ రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇంత, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇంత అని చెప్పేసి వివరాలన్నీ కూడా మనకు ఫుల్ నోటిఫికేషన్ ఫుల్గా ఇచ్చాడు, అందులో ఉంది అని చెప్పి చెప్పవచ్చండి. మరి ఈ రకంగా మనకు డిప్యూటీ డిఈఓకి సంబంధించిన మనందరికీ తెలిసిన ఒక ప్రాథమిక సమాచారం ఉన్నది అని చెప్పి చెప్పవచ్చండి. మరి ఈ రకంగా ఈ అంశాలను మనం చూస్తున్నాం.
మరి ఇక్కడ మనం ఇంకొక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించుకోవాలండి. క్వాలిఫికేషన్స్ ఏంటిదండి? క్వాలిఫికేషన్స్. ఓకే, క్వాలిఫికేషన్స్. ఓకే అండి, క్వాలిఫికేషన్స్. ఓకే, జనరల్ చూస్తే క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకు ఎనీ పీజీ అని ఇచ్చాడు అని చెప్పవచ్చు అండి. ఎనీ పీజీ, ఇందులో డిస్టెన్సు, రెగ్యులరు అందరూ వచ్చేస్తారు. అంటే డిస్టెన్స్ ఉందనుకోండి, డిస్టెన్స్ ఉంటే మనకి యూజీసీ గుర్తింపు పొందిన కాలేజీ నుంచి ఉంటే సరిపోతుంది. అంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి, ఆ యూనివర్సిటీ అనుబంధ కళాశాలల నుంచి అని అర్థం. ఓకేనా? ఇది డిస్టెన్స్ అయినప్పటికీ. రెగ్యులర్ అంటే మీ అందరికీ తెలుసు. ఎనీ పీజీ. ఓకేనా? ఏమంటున్నామంటే ఎనీ సైన్సా, ఆర్ట్సా అనేది కాదు. అది డాక్టర్కి సంబంధించా, ఇంజనీరింగ్ సంబంధించిందా అనేది కాదు, ఏదైనా కావచ్చు. ఎనీ పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఓకే అండి. మరి ఇందులో మనకు చెప్పినట్టుగా కామన్గా ఏమి ఇచ్చిందంటే ఫస్ట్ క్లాస్ ఓకే అండి, ఆర్ సెకండ్ క్లాస్ అని చెప్పవచ్చు. సెకండ్ క్లాస్ ఈ రకంగా అంటే ఫస్ట్ క్లాస్ చెప్పవలసిన అవసరం లేదు, సెకండ్ క్లాస్ అంటే సరిపోతుంది. ఇంకా సెకండ్ క్లాస్ పైన అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అని చెప్పుకోవచ్చు అండి వీళ్ళు. ఓకే, మరి ఈ రకంగా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనం చూస్తే ఇందులో మరొకటి కూడా ఉందండి. డాక్టర్ చేత ధృవీకరించబడిన సర్టిఫికెట్, అంటే మంచి ఆరోగ్యవంతుడు, అంటే గుడ్ హెల్త్ అని చెప్పవచ్చు అండి. గుడ్ హెల్త్ ఉండాలి. గుడ్ హెల్త్ అంటే డాక్టర్ చేత ధృవీకరణ పొందింది. అదే మాదిరి గుడ్ క్యారెక్టర్. ఓకే అండి, గుడ్ క్యారెక్టర్ అంటే మనందరూ తెలుసు. గుడ్ క్యారెక్టర్ అంటే మంచి ప్రవర్తన. అంటే ఉద్దేశం ఏంది? చట్టం దృష్టిలో మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, మనుషుల దృష్టిలో కాదు. ఎట్లా ఎలాంటి కేసు బుక్ అయి ఉండకూడదు, ఎలాంటి క్రిమినల్ కేసులు బుక్ అయి ఉండకూడదు. అలాంటి క్రిమినల్ కేసులు బుక్ అయి ఉంటే ఏమవుతుందండి? ఇలాంటి ఉద్యోగాలకి ఎనీ గవర్నమెంట్ జాబ్ మనకు తెలుసు కానీ చూస్తున్నాం కదా సొసైటీలో, ఒక ఏంటంటే ఆయన ఉద్యోగానికి అనర్హుడు అవుతాడు. ఓకేనా? దానికి పెద్ద స్టోరీ. కాబట్టి స్టోరీ అంటే కేసులలో ఇరుక్కోరాదు. ఉద్యోగార్థులు చాలా ఆచితూచి వివరించాలి, అవసరమైతే సైడ్ అయిపోతుండాలి. ఇలాంటివన్నీ కూడా మనం చెప్పుకోవచ్చండి. ఇంకోటి ఏంటంటే క్వాలిఫికేషన్ పీజీ. ఇంకోటి ఏమంటే క్వాలిఫికేషన్ పీజీ. ఓకే, మరి ఇంకోటి ఏంటంటే ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, ఖచ్చితంగా భారతీయుడై ఉండాలనేది అట్లా పేర్కోవడం జరిగింది. ఓకేనా, ఇండియన్ భారతీయుడై ఉండాలి అని చెప్పవచ్చు. ఈ రకంగా మనకి దీనికి సంబంధించిన ప్రాథమిక అవగాహన ఉన్నది అని చెప్పవచ్చు. ఓకే స్టూడెంట్స్, మరి ఈ రకంగా మనం చూస్తున్నాం. ఇక ఎడ్యుకేషన్కి సంబంధించి మనం చూస్తే పేపర్స్ మీ అందరికీ తెలుసు, ఎన్ని స్టేజెస్లో నింపుతారు, దేనికి ఎన్ని మార్కులు ఉన్నాయి అనే విషయాలు మనం ఇప్పుడే చెప్పుకోవడం జరిగింది. ఒక మాట చెప్పాలంటే ఒక ఫస్ట్ స్టేజ్లో స్టూడెంట్స్ ఎన్ని మార్కులకు ఎగ్జామ్ రాస్తారు? 150 మార్క్స్కు. సెకండ్ అంటే మెయిన్స్ మీకు తెలుసు, ఫస్ట్ స్టేజ్ ఏంది, సెకండ్ స్టేజ్ ఏంది, థర్డ్ స్టేజ్ ఇప్పటిదాకా చెప్పుకున్నాం. 450 మార్క్స్కు ఎగ్జామ్ రాస్తారు. థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి ఎన్ని మార్కులకు ఎగ్జామ్ రాస్తాడు? 100 మార్కులకు ఎగ్జామ్ రాస్తాడు. వీటిని మొత్తం కూడితే ఎంత వస్తుందనే విషయం మనందరూ తెలుసు. 0, 5, 5, 10 అంతేకాండి. ఓకే, 1, 5, 6, 7 మొత్తం 700కి టోటల్గా 700 మార్క్స్కి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ఈ డిప్యూటీ డిఈఓకి ప్రిపేర్ అయ్యేటోళ్ళు. మనకు ఎగ్జామ్ డేటు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. 2020 దీని డేటు అంటే ప్రిలిమ్స్. ఓకే అండి, 2024 ఏప్రిల్ 13 అని ఇవ్వడం జరిగింది. ఓకేనండి, ఇది జనరల్గా. అయితే సాధారణంగా ఎలక్షన్లు ఉంటాయి కదా, అప్పుడు సో అండ్ సో డౌట్స్ వచ్చేస్తున్నాయి. జనరల్గా అయితే ఏప్రిల్ మనకి ఇచ్చిన డేట్ ప్రకారం, పోతే జూన్ పోతుండొచ్చు, ఒక నెల అటు ఇటుగా ఉంటుండొచ్చు. ఓకే, ఇదైతే కన్ఫర్మ్ డేటు, ఇచ్చిన డేటు, కానీ కొద్దిగా అటు ఇటు అవుతుండొచ్చు. కాబట్టి మీరు ఏప్రిల్లో ఉన్నది అని చెప్పుకోవచ్చు అండి. ఏప్రిల్లో అనే గుర్తుంచుకోండి. ఏప్రిల్ 13 అని కూడా అనుకోవద్దు, ఏప్రిల్ 1 కానీ అనుకోవాలి. ఓకేనా? సరే, ఈ రకంగా ఎందుకంటే మనకు కొద్ది ప్రోలాగ్ అయితే చదువుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పుకోవచ్చు అండి. మరి జనరల్గా చూస్తే మన ఇన్స్టిట్యూషన్ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ అండి. రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్, ఆర్సిసి, RCCC. ఓకే స్టూడెంట్స్, ఓకే మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, మనం ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే పర్ఫెక్ట్ సిలబస్ రామయ్య యాప్లో, రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ యాప్లో ఉన్నది. కావున మీరు పర్చేస్ చేసుకోగలరు. మీకు ఓన్లీ జిఎస్ పేపర్ అంటే జిఎస్ పేపరే, ఓన్లీ ఇక ఎడ్యుకేషన్కి సంబంధించి 2 కంబైన్డ్, 2 అంటే ఇక్కడ ఏంటంటే పేపర్ 2, పేపర్ 3 మనకు తెలుసు. పేపర్ 2, పేపర్ 3 ఎడ్యుకేషన్. ఇంకా ఏదేమంటే జనరల్గా డిగ్రీ లెవెల్ అని ఇచ్చాడు మనకు స్పష్టంగా. ఓకేనండి, డిగ్రీ లెవెల్ అని ఇచ్చాడు. ఓకే, అయితే
మన దగ్గర ఉన్న క్లాసెస్ డిగ్రీ పీజీ లెవెల్కి కూడా ఉన్నాయి. పీజీ లెవెల్ అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఎంఈడి, అంతేగాండి, ఎంఈడి లెవెల్ దాకా ఉంది సిలబస్. మీరు చూడొచ్చు, మీరు మనకున్న యాప్లో పర్ఫెక్ట్గా అండి. మీరు చెప్పడం కాదు, మీరు చూడండి, వేరే ఏ ఇతర యాప్లలో లేని నాలెడ్జ్ మన దగ్గర ఉన్నది. ఇంకోటి, మన దగ్గర మన ఇన్స్టిట్యూషన్లో మంచి కెపబిలిటీ ఉన్న ఫ్యాకల్టీస్ ఉన్నారు. ఓకే, మంచి నిష్ణాతులు, ఓకేనా. వాళ్ళంతా కూడా స్టేట్ లెవెల్లో మంచి పేరున్న, మంచి సబ్జెక్ట్ ఉన్న నెంబర్ 1 ఫ్యాకల్టీస్, ఓకేనా. మరి అలాంటి వాళ్ళు చెప్పిన క్లాసులు మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. కావున మీరందరూ ఈ యాప్ను తీసుకోండి. ఇదంతా కూడా మీకు సరసమైన ధరలకే, అంటే ఒక మంచి ధరకే లభిస్తుంది అండి. చెప్పడం కాదు, మీరు తీసుకోండి. ఈ రకంగా మనకు రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్కి సంబంధించి ఆల్రెడీ ఉన్నాయండి. సో మనం ప్రీవియస్ క్లాసులో సిలబస్ మొత్తం వివరించుకోవడం జరిగింది. ఎక్కడ ఏ టాపిక్ ఉంది, అంటే ఏ టాపిక్ తెలుగు అకాడమీలో ఎక్కడుంది, ఓకే, అప్డేటెడ్ అయిన పుస్తకాలలో ఎక్కడుంది. సో ఆ రకంగా మనం చెప్పుకోవడం జరిగింది. సో వాటన్నిటిని కూడా యాప్లో యాడ్ చేయడం జరిగింది. సో ఈ రకంగా మై డియర్ స్టూడెంట్స్, మీరందరూ కూడా వీటిని సద్వినియోగం చేసుకుంటారు అని కోరుకోవడం జరుగుతుంది. ఓకే అండి, మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకోవడం జరుగుతుంది. ఓకే, రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్లో ఉన్న నాలెడ్జ్ని మీ సొంతం చేసుకొని మీరందరూ డిప్యూటీ డిఈఓలుగా సెలెక్ట్ కావాలని ఈ ఇన్స్టిట్యూషన్ తరఫున, రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మీరు ఖచ్చితంగా సక్సెస్ కావాలనే కోరుకుంటున్నాము. ఓకే అండి, థ్యాంక్స్. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 2022 టెట్ ఫలితాలలో రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ప్రభంజనం. టెట్ పేపర్ 1లో 133 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన జె అంజని. టెట్ పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్ విభాగంలో 129 మార్కులు, 127 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంకులు సాధించిన జె అంజని ఎన్ సరిత. టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ విభాగంలో 122 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంక్ సాధించిన ఏ మమత. మరియు అన్ని పేపర్లలో 90% ఉత్తీర్ణత సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. 2017-18 డిఎస్సి ఎస్జిటిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మహేష్. స్టేట్ టాప్ 10 ర్యాంకులతో పాటు అత్యధిక ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. మరియు గురుకుల టీచర్స్లో టీజీటీ మ్యాథ్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ స్రవంతి, టీజీటీ బయో సైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సుధా, టీజీటీ సోషల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ బి శ్రీధర్, టీజీటీ సోషల్ స్టేట్ సెకండ్ ర్యాంక్ రాజేందర్ రెడ్డి, టీజీటీ తెలుగు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అంజన్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రాజ్యలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ సెకండ్ ర్యాంక్ దివ్య, టీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ శ్రీలక్ష్మి, పీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ మురళి, పీజీటీ ఇంగ్లీష్ స్టేట్ థర్డ్ ర్యాంక్ యాదగిరి. 2017-18 డిఎస్సి గురుకుల టీచర్స్లలో 70 నుండి 80% ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. టెట్ మరియు డిఎస్సి కోచింగ్ కొరకు డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో అత్యుత్తమమైన అధ్యాపక బృందంచే కొత్త బ్యాచ్లు ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి 9246208422, 8885555202, 88585900, 8008954440, 8008954448, 8520844463.